శ్రీ సచ్చిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్ కీ జై. సాయి బిడ్డలారా, సాయిరామ్. 2 హారతి, మధ్యాహ్నం హారతిలో ఉన్నాం మనం. నిన్న మనకి హారతి వరకు అయ్యింది. ఇప్పుడు హారతిలో 2వ పార్ట్లోకి వచ్చాము. మధ్యాహ్నం హారతి పంచారతిలో. సాయిరామ్. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత, జోడుని కర తవ చరణీటే భీతో మాధా. జయ దేవ అవతరసి తూ ఏత ధర్మాంతే క్లాని, నాస్తి కా నాహి తూ లావిసు నిజ వచని. రావిసి నానా లీల అసంఖ్య రూపాని, హరసి ధీనాంచేతు సంకట దిన రజని. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత, జోడుని కర తవ చరణీటేవి తో మాధా. జయ దేవ యవనస్వరూపీ ఏక దర్శన త్వాదిదలే, సంశయ నిరసునియా త్వైది ధాగలవీలే. గోపీచందా మందాత్వాంచి ఉత్తరిలే, మమ్మిన వంశీ జన్ముని లోకాతారియలే. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత, జోడుని కర తవ చరణీటేవి తో మాధా. జయ దేవ వేదన తత్వీ హిందూ యవనంచ కాహి, దావాయాసి జాల పునరపి నరదేహి. పాహసు ప్రేమాని తూ హిందూ యవనాహి, దావిసి ఆత్మత్వానే వ్యాపకు హాసాయి. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత, జోడుని కర తవ చరణీటేవి తో మాదా. జయ దేవ దేవా సాయి నాదా తత్వన ధనహావే, పరమాయ మోహిత జనమోచన చుణిహావే. తత్కృపయా సకలాంచే సంకట నిరసావే, దేశిల తరిదే త్వద్యస కృష్ణానే గావే. జయ దేవ దత్తావధూత ఓ సాయి అవధూత, జోడుని కర తవ చరణీటేవి తో మాధా. జయ దేవ ఈ యొక్క జయదేవ స్వామికి మనము తాత్పర్యాన్ని చెప్పుకుందాం. ఓ జయదేవ ఓ దత్త అవధూత, ఓ దేవా నీకు నమస్కారాలతో. ఓ దేవదేవ ఓ అవధూత, సాయి అవధూత. సాయిబాబా గారు అవధూతే కదండి. మేము మా హస్తములను జోడించి నీ చరణ కమలములపైన, నీ పాదములపైన శిరస్సు నుంచి మేము జయదేవ ఓ జయదేవ నిన్ను ఎంతగా పొగిడికున్నా, ఎంతగా ఆరాధిస్తున్నా, ఎన్ని జేజేలు కొట్టినా కూడా ధర్మము నశించినప్పుడు నీవు అవతరించెదవు. నిన్ను మేము ఆర్తితో ఓ జయదేవ అని మేము పిలుస్తున్నాము. కానీ మాకు ధర్మము నశించినప్పుడు నీవు అవతరించెదవు. మాలోని ధర్మము నశిస్తుంది. నిన్ను ఆర్తితో జయదేవ అని పిలుస్తున్నాం. అప్పుడే కదా మా పాపకర్మలు కానీ ఇంకోటి కానీ తొలగేది. మరి నాస్తికులను నీ నామామృతముతో రంపింపజేస్తున్నావు. అంతే కదండి. ఆయన మనము ఆర్తితో నాస్తికులు అంటే దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళని కూడా ఆయన నామముతో దగ్గర చేసుకుంటున్నాడండి మహానుభావుడు సాయినాథుడు. చాలామంది నాస్తికులు ఇప్పుడు ఆ దేవుడు లేడు, దేవుడు అలాగా ఈ రకరకాలుగా వాళ్ళకు వచ్చినట్టు మాట్లాడతారండి నాస్తికులు. కానీ నిజానికి నాస్తికులు అనుకుంటూ వాళ్ళు అలా మాట్లాడినా ఏదో ఒక లోపల భయం అనేది, అంటే ఆత్మే పరమాత్మ అన్నారండి. మరి భగవంతుడు ఆత్మలో ఉండి కూడా వాళ్ళకి ఏదో ఒక నమ్మకము, ఒక ఇది ఉంటుందండి, ఒక గౌరవము, ఏదో ఒక దాని మీద ఒక గౌరవం కానీ ఒక నమ్మకం కానీ ఉంటుంది. అందుకని వాళ్ళు కూడా భయంతోనే ఉంటారు. ఎవరికి భగవంతుడు భయపడుతూనే ఉంటారు. కానీ పైకి గంభీరంగా నాస్తికులము, మేము దేనిని పట్టించుకోము, దేనితోని మాకు భగవంతుడు అంటే తెలీదు, భగవంతుడు గురించి అసలు నమ్మకం లేదు, మేమే గొప్ప అనుకునే అలాంటి నాస్తికులకును నీ నామామృతముతో రంభింపజేస్తున్నావయ్యా దేవా.
ఆయన నామాన్ని స్మరింపజేస్తాడు గ్యారంటీగా. నాస్తికులైనా కూడా మహానుభావుడు సాయినాథుల వారు ఆయన్ని చేస్తారు గ్యారంటీగా. అసంఖ్యకమైన రూపములతో నీ లీలలు చూపెదవు. అబ్బబ్బబ్బా, నీ యొక్క అద్భుతమైన లీలలు, ఆయన లీలలు అంతా ఎంత అండి. అవన్నీ ఎవరొకరి ద్వారా తెలుసుకోవడం కానీ, ఆ నాస్తికులం అనుకుని వాళ్ళు దేవుణ్ణి నమ్మను అని అనుకున్నా కూడా భగవంతుడు బాబాగారు ఏదో ఒక రూపంలో ఆయనకి దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తాడండి. ఇది మాత్రం 100% షూర్. వాళ్ళ మనసులకి దగ్గర అవుతాడండి భగవంతుడు అనేవాడు. నీ లీలలను చూపెదవు. దీనులను ఆపదలను అహోరాత్రము నశింపజేసేదవు. చూసారా, దీనులను అంటే నాస్తికులు అన్నాం మనము. వాళ్ళతో పాటు ఈ దీనులను ఆపదల నుండి అహోరాత్రము వాళ్ళ యొక్క పాపకర్మల్ని నశింపజేస్తావు. నీవు సంశయమును వదిలి ద్వైత భావమును విడనాడి యవన స్వరూపమున దర్శనమిచ్చితివి. నీవు సంశయమును వదిలి ద్వైత భావమును విడనాడి యవన స్వరూపమున దర్శనమిచ్చేదవు. అబ్బబ్బబ్బబ్బబ్బ, చూడండి, మన యొక్క సంశయాల్ని వదులుకుని ద్వైత భావమును విడనాడి ఆయన మనకి అంటే మనలో ఉత్సాహకరమైన, యవనంలో ఉండే ఉత్సాహం ఉంటుంది చూడండి, అలాంటి ఉత్సాహకరమైన అనుభవాల్ని, దర్శనాన్ని ఆయన ప్రసాదిస్తాడండి. మూడులను ఉద్ధరించితివి. మూడులను కూడా ఉద్ధరిస్తాడు మహానుభావుడు. మోయిన్ వంశములో జన్మించి లోకులను తరింపచేసితివి. మోయిన్ వంశములో జన్మించి లోకులను తరింపచేసితివి. ఎటువంటి జన్మంలో, ఎటువంటి కులములో, ఎటువంటి మతాల్లో, ఎందులో ఉన్నా కూడా భగవంతుడంటే భగవంతుడేనండి. ఇంకా ఆయనకి తిరుగులేదండి. అన్నిటినీ కూడా మనకి నశింపచేసి ఆయన దగ్గర చేర్చుకుంటాడండి సాయినాథుల వారు. నీవు మానవ జన్మను ధరించి కులమత భేదములను రూపుమాపి అందరూ సమానము అని చాటితివి. అబ్బబ్బబ్బబ్బా, నీవు మానవ జన్మను ధరించి, అంతే కదండి, ఆయన మహానుభావుడు మన కోసం మానవ జన్మను ధరించి కులమత భేదములను రూపుమాపి, కులమత భేదాలని రూపుమాపేశాడు. అందరూ సమానమనే భావాన్ని మనకి తెలియపరిచాడు. హిందూ ముస్లింలను ప్రేమతో చూసేదవు. అంటే ఈ మతస్థుల్ని, అంటే హిందువుల్ని ముస్లిమ్స్ని కూడా ఒకే రీతిగా చూశాడండి. ఈరోజు ముస్లిమ్స్ మా దేవుడని, దేవుడే లేడని కొందరు ఇలాగా బాబా గారిని అనుకున్నా వాళ్ళకు కూడా కనపడుతున్నాడండి ఆ మహానుభావుడు. వాళ్ళకు కూడా దర్శనమిస్తున్నాడు. వాళ్ళకు కూడా అన్ని రకాలుగా బుద్ధిని తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ భక్తాదులారా, మీరు కూడా ఒకటి గ్రహించండి. భగవంతుడంటే భగవంతుడే, అల్లా భగవంతుడే, బాబా భగవంతుడే, విష్ణు భగవానుడు, కృష్ణ భగవానుడు, అన్ని రూపాలు మన సాయినాథుల వారే. మరి అలాంటప్పుడు బాబాగారు షిరిడీలో నివసించినంతసేపు కూడా హిందూ ముస్లిం బాయ్ అన్నారు. అంటే ఈయన చెప్పిన తత్వం ఏంటంటే, మేము కులాలని మతాలని వేరువేరుగా కాకుండా మనది మానవ కులమురా, మనము మనుషులము, మనలో ఉండేది రక్త మాంసములే, ఎవరిని కోసినా రక్తమే వస్తుంది. ఈ విభేదాలు పెట్టుకోకుండా మనసు పరిపూర్ణత చేసుకుని చక్కగా అన్నదమ్ముల్లాగా అక్కచెల్లులాగా కలిసిమెలిసి ఉండండి అని ఆయన చెప్పాడండి మనకి. అంతేగాని పోట్లాడుకోండి, తిట్టుకోండి, కొట్టుకోండి అని బాబాగారు అయితే చెప్పలేదండి. ఎంతమంది గొప్పవాళ్ళైనా సరే వాళ్ళకు కూడా ఇదే చెప్పాడండి. వాళ్ళ సంస్కారాన్ని బట్టి వాళ్ళ భావం ఉంటుందే తప్ప భగవంతుడు ఒక్కడే. భగవంతుడు ఏ రూపంలో తలుచుకున్నా భగవంతుడు భగవంతుడే. ఇది మాత్రం గ్యారంటీ. ఎవరు ఎన్ని అనుకున్నా, ఎంత దూషించినా భగవంతుణ్ణి ఒక్కసారి స్మరించగానే పాపాత్ముడైనా దుర్మార్గుడైనా ఆయన్ని కూడా రక్షిస్తాడు, క్షమిస్తాడు భగవంతుడు మాత్రమే. మరి ఇతరితర మానవ రూపంలో ఉన్న ఒక స్నేహితుడు కానీ, ఇంకొకరు కానీ, బంధువర్గం కానీ మనల్ని ఎవరు
క్షమించరు. ఆయన మాత్రమే క్షమించగలరు. ఇది నిజం. మరి రూపుమాపి అందరినీ కూడా సమానంగా చూసుకుంటూ హిందూ ముస్లిం ప్రేమలను చూసేదము. జయము సాయి వ్యాపకత్వమును ఆత్మత్వములో చూసేదవు. అబ్బబ్బబ్బా, చూడండి ఆయన ఎలా చూసినాడు. ఇన్ని రకాలుగా చెప్తూ జయము సాయి నీకు అని మనము దండం పెట్టుకుంటే ఆయన వ్యాపకత్వమును ఆత్మత్వములో చూసేదవు. ఆత్మత్వములో అంటే మన లోపల ఏం జరుగుతుంది, మనం ఏమిటి అనే దాన్నే ఆయన గ్రహిస్తాడు. దాన్ని దృష్టిలో పెట్టుకునే భగవంతుణ్ణి మనము దర్శించుకోవాలి. ఆయన పాద నమస్కారం చేసుకోవాలి నిరంతరము కూడా. ఓ సాయిబాబా, నీ పాదం కమలములను నమస్కరించేదను. నీ మాయతో మోహించు జనులను ముక్తి చెందింపజేయుము. బాబా, ఓ సాయిబాబా, నీ పాదములకు నేను నమస్కరిస్తున్నానయ్యా దేవా. నీ మాయతో మోహించు జనులను ముక్తి చెందింపజేయగలవు. చూసారా, ఎవరైతే ఆ బాబాగారి దగ్గరకు వచ్చి ఎటువంటి మాయ లేకుండా అక్కడ నిలబడుకుంటే, ఎటువంటి మనస్సులోని భేదభావాలు లేకుండా ఆయనకి ఎదురుగా నిలబడుకుని ఉంటే ఆయన మనకిస్తాడండి ముక్తిని కదండి, ముక్తినిస్తాడు. అలాగే మనల్ని ముక్తి చెందేటట్టు చేస్తాడండి. ఇది నిజం. నీ కృపచేతన సర్వజనులను ఆపదల నుండి తొలగించి రక్షించదవు. అంతే కదండి. మరి ఇప్పుడు ఎప్పుడైతే మనము మనస్పూర్వకంగా భగవంతుడి దగ్గరికి వచ్చి నమస్కరించుకుంటామో అప్పుడు ఆయన ఏం చేస్తాడండి, ఆయన కృపతోనే మనం కూడా ఆపదల నుండి తొలగింపబడతాము, రక్షింపబడతాము. ఓ దేవా, నీ యశోగానము చేయుటకు శక్తి ప్రసాదింపుము. నీ నామస్మరణ చేయుటకు, నీ కోసం భజనలు చేయడం కోసం కానీ ఇతరితర పనులు చేయడానికి మాకు ఆ శక్తిని ప్రసాదించు దేవా. నిన్నెప్పుడు నిరంతరము స్మరించుకునే ఒక శక్తిని మాకు ఇవ్వయ్యా. ఓ దేవా, शिरडी माझे पंढरीपूर साई बाबा रामावारा, बाबा रामावारा, साई बाबा रामावारा. शुद्ध भक्ति चंद्रभागा भाव पुंडलिका जागा, पुंडलिका जागा भाव पुंडलिका जागा. याहो याहो अवगे जान कर बाबा सी वंदना, साई सी वंदना कर बाबा सी वंदना. गणुमणि बाबा साई दाव पाव माचे आई, दाव पाव माचे आई. దీని తాత్పర్యాన్ని మనం చెప్పుకుందాం. షిరిడి గ్రామము నాకు పండరీ క్షేత్రం లాంటిది. అబ్బా, అంతే కదండి. మనకి పండరీ క్షేత్రం సాయిబాబాయే నాకు రామనాథుడు. చూడండి, ఆయనే రాముడు, ఆయనే పండరీ పురుడు, పండరీ నాథుడు. మరి నా పరమ పవిత్రమైన భక్తియే చంద్రభాగా. మనం అలా అనుకోవాలండి. ఆయన దగ్గరికి వచ్చినప్పుడు, ఓ దేవా, ఓ పండరీనాథ, ఓ పాండురంగ, ఓ సాయిబాబా, నీవు నా నా పరమ పవిత్రమైన భక్తియే చంద్రభాగా. నా యొక్క భక్తిని నీకు సమర్పించుకుంటున్నాను. పుండరీకుడు నా యొక్క భావనామ యారూపుడు. ఆ పండరీపురుడు నీలో నాకు దర్శనమిస్తూ నాకు చంద్రబింబములాగా నీవే ఆయనలాగా కనిపిస్తున్నావు. ఓ దేవా, రండి రండి సకల భక్త జనులారా, రండి రండి సకల భక్త జనులారా, సాయిబాబాకు వందనములు సమర్పించుకుందాము. మనం ఇతరితర భక్తులతో అంటున్నామన్నమాట. ఓ అందరూ రండి రండి, మనము బాబా గారికి మన యొక్క ఆయన పాదాలకి వందనాలు చేసుకుందాం, రండి రండి అని పిలుస్తూ సాయిబాబా పరిగెత్తుకుంటూ రా తండ్రి, ఆయన పిలుస్తున్నాం. బాబా రండి
తొందరగా రండి, మీ దర్శన భాగ్యానికై మేము వేచి ఉన్నామయ్యా తండ్రి. నీ దర్శన భాగ్యం చేసుకోవాలయ్యా, నీ పాదస్పర్శ చేసుకోవాలయ్యా, మేము పునీతులం కావాలయ్యా తండ్రి, రావయ్యా అని నిరంతరము ఆయన కోసం స్మరణ చేస్తే మన పాపకర్మలన్నీ నశించి ఆయనకి ఎంత దగ్గరైపోతామండి మనము అని గణు ప్రార్థిస్తున్నాడండి. దాసగణు గారు ఈ ప్రార్థనని చేస్తున్నారు. హారతుల్లో చాలా వరకు కొన్ని బిట్స్ ఆయన వ్రాసినవి ఉన్నాయి. ఆయన వ్రాసిన స్తోత్రాలని కొన్నిటిని ఇందులో హారతిలో కూడా ఏమిచ్చారు. అందుకని మనము ఈరోజు ఆ దాసగణు గారిని కూడా పదే పదే తలుసుకుంటున్న ఈ హారతుల్లో వస్తారండి. ఆయన ప్రార్థన, ఆత్మ ప్రార్థన ఎంత అద్భుతం అంటే అలాగ మనం కూడా చేసుకోవాలండి. నిరంతరము చేసుకుంటేనే కదండి మనకి ముక్తి కలుగుతుంది. మరి అప్పుడు ఈ 4వ దాంట్లో నమ్మకము అంటారండి. దీన్ని కర్పూరం వెలిగించి హారతిస్తాం అన్నమాట. మనం దీన్ని గాలినల్లుటంగణ వందిన చరణ డోళ్ళన్న పాహిన రూపాతుజే ప్రేమే అనందిని ఆనంద పూజని భవినవవాళిన హమణి నమ. త్వమేవ మాతా పిత త్వమేవ త్వమేవ బంధు సకల త్వమేవ త్వమేవ విద్యా ద్రవణత్వమేవ త్వమేవ సర్వం మమ దేవదేవ. కాయేన వాచా మనసేంద్రియర్వా బుద్ధాత్మనా వా ప్రకృతి స్వభావ కరోమి యస్య సకలం పరస్మై నారాయణాయతి సమర్పయామి. అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం హరం శ్రీధరం మాధవం గోపికా వల్లభం జానకీ నాయకం రామచంద్రం భజేహం. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. శ్రీ గురుదేవ దత్త. చూడండి, మనము ఇప్పుడు దీన్ని చదువుకున్నాము. కర్పూర హారతి ఇస్తాం మధ్యాహ్నప్పుడు. ఇదంతా అయిన తర్వాత దీనికి కర్పూర హారతి ఇవ్వాలి, ఈ యొక్క నమ్మకము మనకి. కాబట్టి ఈ కర్పూర హారతిలో తాత్పర్యాన్ని మనం తెలుసుకుందాం అండి. నీ పాద కమలములకు సాష్టాంగ నమస్కారం చేసేదను, నీ పాద కమలములకు నేను సాష్టాంగ నమస్కారం చేసేదను. నేత్రములతో నీ రూపమును చూసేదను. అబ్బబ్బబ్బా, మా నేత్రములతో నీ రూపాన్ని చూసేదను దేవా. ప్రేమతో నిన్న అలింగనము చేసుకుందెను. చూడండి, మన భక్తి శ్రద్ధలు ఎలా ఉండాలంటే ఆ భగవంతుడి దగ్గర నిలబడుకుని హారతి చేస్తున్నప్పుడు బాబా నిన్ను చూస్తుంటే అంత భక్తి శ్రద్ధలతో ప్రేమ పొంగి పొరలుతుంది. నిన్ను అలింగనం చేసుకుందామన్నంత ఆరాటం కలుగుతుంది దేవా. ఆనందముతో పూజింతుము. నేను అంత ఆనందభరితురాలనవుతున్నాను. అంత ఆనందము నాలో ఉప్పొంగుతుంది తండ్రి. నిజంగానండి, నాకు కూడాని బాబా దగ్గరకు నుంచి ఉన్నప్పుడు తండ్రి నాన్నగారు అంటాను. ఆ నాన్నగారిలోని మా నాన్నని చూసినప్పుడు ఒక్కోసారి ఆనందంతో ఆయన్ని నిజంగానే ఆయన పాద స్పర్శ మీద అలా వాలిపోదామా అనిపిస్తుందండి. అంత ఆనందం కలుగుతుంది. భక్తి భావంతో స్తుతించుచు అని నా నామదేవుడు అన్నాడట. అంత భక్తితో అంటే ఒక భక్తుడు ఆ విధంగా ఆయన్ని స్తుతిస్తున్నాడండి. ఇంకా అంతకన్నా ఇంకా అలాగే మనం కూడా ఆయన దగ్గర బిడ్డలుగా, భక్తులుగా, సేవకులుగా జీవిస్తున్నాం. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా అటువంటి భావాన్ని పెంపొందించుకోవాలని మనస్పూర్వకంగా కోరుకుంటూ, మరి నీవే తల్లివి, నీవే తండ్రివి, బంధువు, మిత్రుడు, విద్యయు ధనమును నీవే. దేవదేవ నీవే నా సర్వస్వము. అబ్బా, నీవే తల్లివి, నీవే తండ్రివి, నీవే సర్వము, నువ్వే స్నేహితుడివి, నువ్వే నాకు అన్ని విద్యను బోధించిన వాడివి, నీవే సకల స్వరూపుడు అంటున్నాం కదండి మనం. సకల దేవతా స్వరూపుడు. ఆ దేవతల రూపాలన్నీ కూడా నీవే. నాకు జ్ఞానం వచ్చిందంటే ఈరోజు నీ వల్లేనయ్యా దేవా, నీ వల్లే. ఓ సాయిదేవా, ఇప్పుడు ఒక ధనం వచ్చిందనుకో, నీ వల్లే. ఇక్కడ నాది అనేది ఏమీ లేదండి, అంతా భగవంతుడి ఇచ్చిందే. కాబట్టి ఆ భగవంతుడికి ఏ విధంగా భక్తిని మనము సమర్పించుకోవాలంటే ఈ విధంగా, ఓ దేవదేవ నీవే నా సర్వస్వము. శరీరము చేత, వాక్కు చేత, మనస్సు చేత.
చూడండి, శరీరము చేత, వాక్కు చేత, మనసు చేత, ఇంద్రియముల చేత, బుద్ధి చేత లేక ఆత్మ చేత లేదా ప్రకృతి యొక్క స్వభావం వలన ఏ సకల కర్మములను చేయుచున్నానో దానిని పరబ్రహ్మ స్వరూపుడవైన నారాయణుని కొరకని సమర్పించుచున్నాను. అబ్బబ్బబ్బబ్బా, ఎంత అద్భుతమండి! నా శరీరము, నా వాక్కు, నా బుద్ధి, నా ఇంద్రియాలు, నా ఆత్మ ఇలాగా ప్రకృతి యొక్క స్వభావము చేత సకల కర్మములను చేయుచున్నానేమో, కానీ దానిని పరబ్రహ్మస్వరూపుడువైన నువ్వు నన్ను నిజంగా ఈ వీటినన్నిటి నుంచి కూడా తొలగించి, ఓ నారాయణ, ఓ నారాయణ, ఓ సాయిదేవా, నీవు మా కొరకు ఇటువంటి ఆశీర్వాదాన్ని ఇవ్వయ్యా తండ్రి. చూసారా, తెలిసి తెలియక మనం ఏమేమో చేస్తూ ఉంటాం, ఏమేమో చెందాం. మన యొక్క ఆత్మని ఈ విధంగా భగవంతుడి పాదాల దగ్గర పెడితే మనకి ఇంక తిరుగులేదండి, దేని గురించి చింతించక్కర్లేదండి. అన్ని పేర్లతో నిన్ను భజిస్తూ ఉన్నాను. అన్ని పేర్లతో ఆయన్ని భజిస్తూ ఉండడం మా యొక్క అదృష్టమయ్యా దేవా. ఇదేనయ్యా మాకు నువ్వు ఇవ్వాల్సింది. భక్తి శ్రద్ధలతో ఏమాత్రం ఒకవేళ భక్తి ఉన్నా లేకున్నా నీ ముందు నిలబడుకుని మోకరిల్లి నీ ఆశీర్వాదానికి ఎదురు చూస్తున్నామయ్యా తండ్రి. మా అందరికీ కూడా నీ యొక్క ఆశీర్వాదాన్ని అందచేయవయ్యా అనుకుంటూ నా నమస్మరణము ఇక్కడ ఉంటుందండి. హరే నామ రామ రామ హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. జై గురుదేవ దత్త. మధ్యాహ్న హారతిలో మనము ఇంకా రేపు మంత్రపుష్పం చెప్పుకుందామండి. ఈవేళకి దీన్ని బాబాగారి ఆశీర్వాదంతో ముగిస్తున్నాను. సాయిరామ్.